Om Namah Shivaya. This video is sponsored by Educate Learning Course. The struggle to find courses that truly speak your language, it's finally over. Welcome to EduQuest, where learning is made just for you. At EduQuest, we bring you a wide range of online courses, from career building programs to skill boosting masterclasses, all in your regional language. Because we believe language should never be a barrier to success. Our courses are tailor-made after understanding what today's learners really need. So why wait? Start learning the smarter, simpler way only with EduQuest. Visit eduquest.courses and explore your next course today. And hey, don't miss out on our exciting offers and promotions. ఓం నమ శివాయ. శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని రహస్య విశిష్టత, మహిమాన్వితమైన శివాలయాలు. మహానంది శివలింగం అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాల పంట భూమి పండుతున్నది. బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనబడుతుంది. ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కందుకూరు కనిగిరి మధ్య కె అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను, దక్షిణాయనంలో దక్షిణ వైపు తిరుగుతారు. ఇది వండర్. అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎట్టుపోతుందో ఎవ్వరికీ తెలియదు. వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు కలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. ద్రాక్షారామం. ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి. భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతారు. కోటప్ప కొండ. ఎటు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు. గుంటూరు జిల్లా చేజర్ల. ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కులిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు. భైరవ కోన. ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి మాత్రం నీరు రాదు. యాగంటి. ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు. శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయం వెనుక ఒకప్పుడు జుమ్ తుమ్మిద శబ్దం వినపడేదట. కర్నూలు జిల్లా సంగమేశ్వరంలోని వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది. అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. అమర్నాథ్లో. కర్ణాటకలోని శివగంగ. ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్నవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కల్పించదు. మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరం శివలింగం పైకి పెరుగుతుంది. నంది విగ్రహం శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. కంచి. ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు. తమిళనాడు తిరునాగేశ్వరం. ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారతాయి. చైనాలో కిన్నెర కైలాసం. ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారతాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.